ఇష్టం వచ్చినట్లుగా బిహేవ్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ వాళ్ళని వెతికి పట్టుకున్నారు పోలీసులు. జస్ట్ టేక్ ఎ లుక్ ఎట్ దట్ వీడియో. సో ఇది ఏం చెప్తుంది, పోలీసులు అంటే చాలామందికి ఆ రెస్పెక్ట్ లేదు. అదిగో ఎవరైతే ఆ స్టంట్స్ చేశారో పోలీసుల కారు ముందే, వాళ్ళ పెట్రోలింగ్ వెహికల్ ముందే వాళ్ళని ఇప్పటికే పట్టుకున్నారు, చర్యలు తీసుకుంటున్నారు. ఇట్స్ వెరీ గుడ్ థింగ్. చాలా మంచి పని చేశారు. చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. మన చట్టాలు వ్యవస్థలు పోలీసులు అంటేనే రెస్పెక్ట్ లేకపోతే, ఇన్ఫ్యాక్ట్ ఒక సామాన్యుడు ఎక్కడైనా పోలీసులు బైక్లో కారులో ఆపి చెక్ చేస్తున్నారంటే జనరల్గా భయపడతారు. అన్నీ ఉన్నోళ్ళే భయపడతారు. ఒక మాటలో చెప్పాలంటే కొన్నిసార్లు అనుకోకుండా లైసెన్స్ లాంటివి ఇంట్లో మర్చిపోతే ఇవాళ రేపు అంటే డిజిటల్లో చూపించడానికి అవకాశం వస్తుంది. బట్ స్టిల్ చాలామంది ఆ రోడ్లో ఒకవేళ పోలీసులు ఉంటారన్న అనుమానం ఉంటే అక్కడి నుంచి వేరే రూట్కి వెళ్ళిపోతుంటారు. అంత భయం ఉంటుంది పోలీసులు అంటే. కానీ ఇలాంటి వాళ్ళకి పోలీసులు అంటే కనీసం గౌరవం కూడా లేదు. భయం తీసి పక్కన పెట్టండి. కానీ ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళ మీద మాత్రం, ఎవరైతే పొరపాటున చిన్న చిన్న తప్పులు చేస్తున్నారో వాళ్ళ మీద ఒత్తిడి ఎక్కువ ఉంటుంది తప్ప పోలీసుల నుంచి ఇలాంటి వాళ్ళ విషయంలో లేదు. ఇలాంటి వాళ్ళు ఎక్కడైతే ఎక్కువగా తిరుగుతున్నారో, ఇలాంటి వాళ్ళు ఎక్కడైతే హల్చల్ చేస్తున్నారో అలాంటి చోట్ల మాత్రం పెద్దగా ఫోకస్ లేదు అనే అభిప్రాయాలు ప్రజలకు ఉన్నాయి. దే ఆర్ రైజింగ్ దీస్ క్వశ్చన్స్. చాలా ప్రాంతాల్లో ఇదిగో పలానా ప్రాంతంలో వీళ్ళ సమస్య ఉంది, పలానా ప్రాంతాల్లో ర్యాష్ డ్రైవింగ్ జరుగుతుంది, పలానా ప్రాంతాల్లో ఒక వర్గం వాళ్ళు మరొక వర్గాల మీద దాడులు ఎక్కువ చేస్తున్నారు, పలానా ప్రాంతంలో వాళ్ళు కనీసం బేసిక్ రూల్స్ కూడా ఫాలో అవడం లేదు. నో హెల్మెట్, నో లైసెన్స్, అసలు ఆ బండికి నంబర్ ప్లేట్లు ఉండవు, ఆ బండికి సైలెన్సర్లు ఇష్టం వచ్చిన సైలెన్సర్లు పెట్టుకొని తిరుగుతుంటారు. ఎ క్లియర్ వైలేషన్, ఎవ్రీ పాసిబుల్ వైలేషన్ ఆఫ్ ట్రాఫిక్ రూల్స్. బట్ పోలీసుల నుంచి సరైనటువంటి చర్యలు ఉండట్లేదు. తీరా ఐటీ కారిడార్లోనో వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండి చాలా అతి తక్కువ మాత్రమే వైలేషన్స్ ఉండే ప్రాంతాల్లో మాత్రం పెద్ద ఎత్తున పోలీస్ పహారా ఉంటుంది అని చెప్తున్నారు. కానీ రెండు చోట్ల ఉండాలి. వీ షుడ్ అగ్రీ దట్ రెండు చోట్ల ఖచ్చితంగా పోలీసుల పహారా ఉండాలి. రెండు చోట్ల కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. తప్పేం లేదు. వైలేషన్ చిన్నదైనా పెద్దదైనా నష్టమే ఉంటుంది. వైలేషన్ తప్పేం లేదు. కాకపోతే చిన్న చిన్న వైలేషన్స్ ఉండే చోటనో అతి తక్కువ కేసులు నమోదయ్యే దగ్గర పోలీసులు ఉంటూ ఎక్కువగా వైలేషన్స్ జరిగే చోట, ఇలాంటి అల్లరి చిల్లరిగా తిరిగే వాళ్ళు, రౌడీలు తిరిగే చోట, అదిగో ఆ వీడియోలో మీరు చూస్తున్నారు, హెల్మెట్ లేదు, వాళ్ళ దగ్గర లైసెన్సులు కూడా ఉన్నాయో లేవో, వాళ్ళు వచ్చి హెల్మెట్ పెట్టుకొని చాలా స్లోగా వెళ్తున్న వ్యక్తి మీద వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ వాళ్ళు చేస్తూ వచ్చి మళ్ళీ వీళ్ళ మీదే దాడులు చేస్తున్నారు. ఇంకో పక్క పోలీస్ వెహికల్ ముందే స్టంట్స్ చేస్తున్నారు. గతంలో మనం చూసాం నెక్లెస్ రోడ్లో అలాంటి చోట్ల స్టంట్లు చేయడం, లేదంటే ఓఆర్ఆర్ల మీద రేసులు పెట్టుకోవడం లాంటివి మనం చూసాం. సో ఇవి కదా పట్టుకోవాల్సింది అనేది చాలామంది అడుగుతున్నారు. చాలామంది ట్వీట్స్ చేస్తున్నారు, మాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి, మమ్మల్ని గురించి పట్టించుకోండి అని చెప్పేసి ట్వీట్స్ చేస్తున్నారు. సో ఏరియాల్లో ఉన్నాయని చెప్పి. చూడండి, మైనర్స్ రూల్ ద రోడ్స్ ఇన్ మోతీనగర్, యూసఫ్గూడ. 18 years కూడా దాటిన వాళ్ళు రోడ్ల మీద హల్చల్ చేస్తున్నారు మోతీనగర్లో, యూసఫ్గూడలో అని చెప్తున్నారు. అండ్ వీ విల్ లుక్ ఇన్ టు ఇట్ సార్ అని చెప్పేసి హైదరాబాద్ సిటీ పోలీసులు ఇట్స్ వెరీ గుడ్ టైం. ఖచ్చితంగా హైదరాబాద్ సిటీ పోలీసులు ఒక ట్విట్టర్ హ్యాండిల్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారు. అఫ్కోర్స్ మొన్న బైక్ ఇన్సిడెంట్ రాగానే వెంటనే చర్యలు తీసుకున్నామని చెప్పి రెస్పాండ్ అయ్యారు. అండ్ ఈ అంశానికి సంబంధించి ఇక్కడ ఎవరైతే కంప్లైంట్ చేశారో యూసఫ్గూడలో మోతీనగర్లో పలానా సమస్య ఉంది అని, దానికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. ఇట్స్ వెరీ గుడ్ థింగ్. ఖచ్చితంగా చాలా రెస్పాన్సిబుల్గా రెస్పాండ్ అవుతున్నారు. బట్ అట్ ది సేమ్ టైం ఇంకా ఎక్కడో ప్రజల్లో ఒక అసంతృప్తి కనిపిస్తుంది. ఇంకొంచెం ఎక్కువ క్లారిటీని ప్రజలు అడుగుతున్నట్లుగా కనపడుతుంది. రోడ్ల మీద వెహికల్స్ని ఆపి మీరు ఉన్న చలాన్లు క్లియర్ చేస్తే తప్పితే మేము పంపించమని చెప్పే పోలీసులు ఇలాంటి చోట్ల ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని తెలిసినప్పుడు అలాంటి చోట్ల ఎందుకు ఎక్కువ ఫోకస్ చేయడం లేదు అనే సమస్య. లేదంటే పర్టికులర్గా చాలామంది చెప్తున్న సమస్య ఓల్డ్ సిటీ ఏరియాలో నేను ట్రాఫిక్ రూల్స్ గురించి మాట్లాడడం లేదు. ఎవ్రీబడి నో దట్ అక్కడ ఓల్డ్ సిటీలో ఏ రూల్స్ ఉండవు. మన రాజ్యాంగం అనేది ఉండదు. మన రాజ్యాంగాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉండరు. అక్కడ ఇష్టం వచ్చిన టైంకి షాపులు ఓపెన్ చేసుకుంటారు, ఇష్టం వచ్చిన టైంకి షాపులు క్లోజ్ చేసుకుంటారు. అర్ధరాత్రుల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వరు.
జనరల్గా మన సైడ్ సిటీలో మనం ఎక్కడైనా మిగతా ప్రాంతాల్లో చూస్తే 12, 1 అయ్యేసరికి మొత్తం క్లోజ్ అయిపోతాయి. కనీసం రోడ్డు మీద ఛాయ్ అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి ఎవ్వరూ ఓపెన్ చేయడానికి అవకాశం ఉండదు. బట్ ఇఫ్ యూ గో టు చార్మినార్, మీకు అర్ధరాత్రి 2 అయినా 3 అయినా అక్కడ అమ్ముకుంటుంటారు, వ్యాపారం చేసుకుంటుంటారు, బిర్యానీలు ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ చాలా చోట్ల 3ంటికి 4ంటికి బిర్యానీ అక్కడ బిజినెస్ మొదలవుతుంది, పాయాలు బిర్యానీలు అనుకుంటూ. సో దెర్ ఈజ్ నో క్లోజింగ్ టైం, దెర్ ఈజ్ నో పర్టికులర్ టైమింగ్స్. అక్కడ అడగలేము, మీ ఇష్టం వచ్చినట్లుగా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద మీరు పెట్టుకోవచ్చు, స్టాల్స్ పెట్టుకోవచ్చు, బండ్లు పెట్టుకోవచ్చు, అమ్ముకోవచ్చు, అడగడానికి ఉండదు. కానీ ఇక్కడెక్కడైనా పెడితే మాత్రం ఒప్పుకోరు. అక్కడ నంబర్ ప్లేట్స్ ఉండవు, సైలెన్సర్లు ఉండవు, అడగడానికి లేదు. కానీ అదే సిటీలో ఇంకెక్కడైనా చేస్తే మాత్రం అడుగుతారు, దాని గురించి చర్యలు ఉంటాయి. ఎందుకు ఈ డిఫరెన్స్? ప్రజల నుంచి ఇప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా వస్తున్న మాట ఇది ఒక్కటే, ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో లేని రూల్స్ ఇక్కడ ఎందుకు ఉంటున్నాయి అనేదే. అఫ్కోర్స్ ఒకప్పుడుతో పోలిస్తే ప్రజలను ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా పనిచేస్తుంది. కానీ 1-2 చోట్ల మాత్రం సిచ్యువేషన్ అలాగే ఉంది, మిగతా చోట్ల బాగా బెటర్ అయినప్పటికీ కూడా. ఇది ప్రజలు అడుగుతున్నారు కదా, ప్రజలకు మరి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయాలకు సంబంధించి?